శ్రీకాకుళంలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మంత్రి అచ్చెన్నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. శాసన మండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యానికే అవమానమని అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై బొత్స ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సిన బాధ్యత మంత్రిపై ఉందన్నారు. సమాధానం చెప్పలేక వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని విమర్శించారు. బొత్సను దూషించిన వ్యాఖ్యలను అచ్చెన్నాయుడు వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని తమ్మినేని కోరారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు చూస్తే అసలు ఎక్కడున్నాం మనం, ఏం చేస్తున్నాం మనం సభ్య సమాజంలో బతుకుతున్నామా లేదా అనిపిస్తుంది. ఒక గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉంటూ తోటి సభ్యులను గౌరవించాల్సింది పోయి దద్దమ్మ అనే అమర్యాదగా సంబోధించడం అచ్చెన్నాయుడు అహంకారానికి సంస్కారానికి నిదర్శనం. పెద్దల సభలో మీరు మాట్లాడిన మాటలు ఇవేనా? మీరా ప్రజాప్రతినిధులు? ఈఎస్ఐ కుంభకోణంలో 200 కోట్ల అవినీతి కేసులో జైలుకి వెళ్ళి వచ్చిన నువ్వు ఈ జిల్లా పరువు తీయలేదా? అప్పుడు నువ్వు ఎన్నిసార్లు చచ్చిపోయావు, ఎన్నిసార్లు చచ్చుమే. రానున్నది మా జగనన్న ప్రభుత్వమే, రానున్నది మా జగనన్న ప్రభుత్వమే. బీసీల సంక్షేమం కోసం, బీసీల అభ్యున్నతి కోసం పాటుపడ్డది బొత్స సత్యనారాయణ గారు. ఎలాంటి వారో, ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో బొత్స ఎలాంటి మార్పులు తెచ్చారో ప్రజలు ఆయన అడుగుతున్నాను. నేను అధికార మదంతో బరి తెగించి మాట్లాడితే బీసీ సమాజం చూస్తూ ఊరుకోదు. ఇప్పటికైనా నీ పద్ధతి మార్చుకోండి. కాదు కూడదు అని ఎలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు మీరు ఖండించాల్సిన అవసరం ఉంది కదా సార్, మీరు స్పందించాల్సిన అవసరం ఉంది కదా సార్. అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలకు ముక్కుతాడు వేసి కట్టడి చేసి సభా మర్యాదలను కాపాడాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడిన తీరు చూస్తే